దేశంలోని అతిపెద్ద రెండో గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతరకు వేలైంది. ఆరాధ్య దైవంగా పూజింపబడే నాగోబా దేవి జాతరను ఆదివాసులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆదిలాబాద్ కేస్లాపూర్లో జరిగే జాతరలో ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు లక్షలాదిగా క్యూ కడతారు. గిరిజనుల సాంప్రదాయాలకు సంస్కృతికి ఈ జాతర ప్రత్యేకంగా నిలుస్తుంది. నాగోబా జాతర విశేషాలను రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పుష్యమాస్య అమావాస్య రోజు మేస్త్రీయం వంశీయులు ప్రత్యేక పూజల అనంతరం నాగోబా జాతరను ప్రారంభిస్తారు. దేశంలో ఎక్కడ స్థిరపడిన ఆదివాసులు తమ ఆరాధ్య దైవమైన నాగోబా జాతరను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అడవి బిడ్డల మహాజాతరపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సర్పజాతిని పూజించడమే నాగోబా జాతర ప్రత్యేకత. అమావాస్య రోజున ఆరాధ్య దైవం శేషనారాయణమూర్తి పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల నమ్మకం. పుష్యమాసాన అమావాస్య రోజున సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనేది చరిత్ర. పాలు తాగి ఆశీర్వాదాలతో అదృశ్యమవుతారనేది గిరిజనుల విశ్వాసం. మేస్రం వంశీయులు నాగోబా గోండుల దేవుడిగా కీర్తిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. క్రీస్తు శకం 740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్లాడట. అక్కడ నాగరాజు లేకపోవడంతో నిరుత్సాహంతో శేషతల్పం తాకి కేస్లాపూర్కు వెనుతిరిగారట. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకొని నాగేంద్రుడు ఆగ్రహించాడట. శేషసాయిని అంతమొందించేందుకు భూలోకానికి వచ్చాడని ఆ విషయం తెలుసుకొని 7 కడవల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యంతో స్వామిని శాంతింపచేశారట. గోదావరి హస్తలమడుగు నీటితో నాగరాజును అభిషేకించడంతో కేస్లాపూర్లోని పుట్టలో తన నివాసంగా మార్చుకున్నాడట. దీంతో నాటి నుంచి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబా జాతర పేరుతో మహాపూజలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ నెల 9న అర్ధరాత్రి మహాపూజలతో జాతరను అంగరంగ వైభవంగా ప్రార్థిస్తారు. గంగా జల సేకరణతో జాతర తొలిఘట్టాన్ని చేపడతారు. ఇందుకోసం 125 గ్రామాల మీదుగా 220 కిలోమీటర్లు కాలినడకన మెస్రం వంశీయులు హస్తిల మడుగుకు చేరుకుంటారు. గోదావరికి సమర్పించే నైవేద్యాన్ని కూడా భక్తితో సమర్పిస్తారు. జొన్న గట్క, పప్పుతో భగవంతుడిని ప్రార్థిస్తారు. అనంతరం సేకరించిన పవిత్ర గంగాజలంతో ఎడ్లబండిపై నాగోబా దేవాలయానికి తిరుగు ప్రయాణం కడతారు. ఇంద్రావతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. భర్తీపద నాగకు అందరి మీద మెస్రం వంశవాదుకు కలుసుకొని మా నాగదేవతకి మా నాగదేవత ఆ నాగదేవానికి మేము మొక్కి మా మెస్రం వంశవాదు అందరూ ఏం చేస్తారంటే చక్రబండి అంటే రథయాత్ర అంటారు. అటువంటి రథయాత్ర మా కటోళ అని పరదం సనిసు ఇద్దరు 7 ముఖములు అంటే 7 నైట్ ముఖము మా చుట్టాల్లో
మా మిశ్రమ వంశం వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటాం. వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ఏం చేస్తామంటే మేము మనకు అముకు తారీఖు నాడుకు మాకు గోదావరి పవిత్ర జల కొరకు ఉన్నాయి. మనము అందరు రావాలి, అందరు దీక్ష చేసుకొని మనకు నాగోబా దేవతకు మిశ్రమ వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తారు. 22 తెగలున్న మిశ్రమ వంశంలో 7 దేవతలను కొలిచేవారంతా మిశ్రమ వంశస్థులుగా పేరొందారు. మడావి, మర్సుకోలా, పుర్కా, మిశ్రం, వెడ్మా, ఫాంద్రా, ఉర్వేత ఇలా ఇంటి పేర్లు గల వారంతా మిశ్రమ వంశంలోకి వస్తారు. జాతరతో నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. దేవుని కోత్వాల్ మేము బయలుదేరి కటోడా ప్రత్యేక జారీ పడుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా ఇట్లా 9 రోజులు మేము 9 రోజులలో ఇక్కడ మన మల్లేపూర్లో వాస చేసి మళ్ళా ఈరోజు కలమడుగు దగ్గర హస్తనమడుగు చేరుకొని ఇక్కడ ప్రత్యేకంగా గంగా మాతకు పూజలు చేసి స్నానాలు చేసి మళ్ళీ ఈ స్నానాలు అయిన తర్వాత మళ్ళా నైవేద్యం పెట్టి మళ్ళీ సాహంపి భోజనాలు చేసి మేము గంగా జలం స్వీకరిస్తాం. స్వీకరించిన తర్వాత కాలినడకన మళ్ళా ఇట్లా రోడ్డుతో ఉట్నూరు చేరుకొని మళ్ళీ అక్కడ ఇక అట్లానే చేరుకొని శ్రీ నాగవ్వకు ఈ గంగా జలంతో అభిషేకం చేసి మా ప్రత్యేక పూజ, మా ఆదివాసీ ప్రత్యేక పూజ అక్కడి నుంచి ప్రారంభమైతే. జాతరకు వచ్చే మిశ్రమ వంశీకులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడాలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు కావలసిన నైవేద్యాలు ఇక్కడే వండుతారు. ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. వందలాది మంది మిశ్రమ మహిళలు వంతుల వారీగా వంటలు చేస్తారు. ఇతరులు ఆలయ ఆవరణలో ఎక్కడైనా వంటలు చేసుకొని అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేస్తారు. నాగోబా మహా జాతరలో ప్రజా దర్బారు సైతం నిర్వహిస్తారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి పండుగ వేదికగా నిలుస్తుంది. ఇది గోండి ధర్మం యొక్క, గోండి సంస్కృతి యొక్క సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలకు దాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రంగా విరజిల్లుతున్నది. అయితే మా గోండి ధర్మ క్షేత్రంలో, గోండి ధర్మంలో పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మొదటి రోజున అక్కడ కెసలపూర్లో గుమిగూడి మిశ్రమ వంశస్థులందరూ మేము మా పెద్ద దేవుని యొక్క పూజా కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఆ రోజు అక్కడ కాళ్ళు మొక్కిన తర్వాత రెండవ రోజు కటోడా మరియు పర్దాన్లో మా పేన్పాట్లలో ఎవరైతే వెంకట్రావు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ దేవుని గురించి ప్రచారం చేయడానికి 7 ఊర్లకు పోవడం అనేటటువంటి జరుగుతున్నది. సిరికొండ మండలంలోని సిరికొండలో ఉన్నటువంటి కుమ్మరులకు కుండలు చేయడానికని చెప్పి తర్వాత 7 ఊర్లకు ప్రచారాన్ని చేసి వస్తాం. తదనంతరం మళ్ళీ కెసలపూర్లో 7 రోజుల తర్వాత గుమిగూడి ఈ గంగా జలాన్ని అంటే గోదావరి నీటిని తీసుకురావడానికి రూట్ మ్యాప్ని వేయడం అనేటటువంటిది జరుగుతున్నది. ఈ నెల 13వ తేదీన అంటే సంక్రాంతి కన్నా ఒక రోజు ముందు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఇవాళ 28వ తేదీన ఇక్కడ గోదావరి హస్తన్మడుగు కళ్ళమడుగులు ఉన్నటువంటి హస్తన్మడుగు దగ్గర వచ్చి నీటి జలాలను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం కనుక దీన్ని తూచా తప్ప. పుష్యమాసం ఆరంభంలో ఆకాశంలో నెలవంక కనిపించిన రెండో రోజు గోండులంతా హాజరవుతారు. నాగోబా జాతరపై చర్చిస్తారు. అనంతరం చైత్రమాసం పౌర్ణమి మరుసటి రోజు సిరికొండ అనే గ్రామంలో కొత్త కుండలు తయారు చేయిస్తారు. మిశ్రమ కుటుంబాలకు చెందిన కొత్త కోడళ్లు జాతర రోజు నాగోబా దర్శనానికి ఖచ్చితంగా హాజరవుతారు. దీన్ని బేటింగ్ అంటారు. పరిచయం కావలసిన వధువులను బేటీ కొరియాడ్ అని అంటారు. వారిని మిశ్రమ వంశీకులు పరిచయం చేస్తారు. మొత్తం మీద సాంప్రదాయాలకు కొలబద్దగా నిలిచిన నాగోబా జాతరను ప్రతి ఒక్కరూ వీక్షించాలి,
మనసారా పూజించాలని కోరుకుందాం. నాగోబా మహాజాతర ఆదివాసుల సాంప్రదాయాలకు సంస్కృతులకు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తూ ఉంది. ఏదైతే ఈ జాతరలో ప్రధాన ఘట్టం ప్రజా దర్బార్లో ఆదివాసుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి ప్రజా దర్బార్ వరదగా నిలుస్తూ ఉంది. ఈ ప్రజా దర్బారులో ఆదివాసుల సమస్యలను పరిష్కరించే దిశ కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఆదివాసులు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.